46 సంవత్సరాల నుంచి ఈ యొక్క జగన్నాథ్ రథయాత్రని మన హైదరాబాద్ నగరంలో ఊరేగింపు మనమందరం కూడా చూస్తూ వచ్చాము. ఇంతవరకు పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. మొదలైనప్పుడు కేవలం 5గురితో మొదలై ఈరోజు దాదాపు 5,000 మంది ఇక్కడ ఉన్నారు. దీన్ని ఇప్పుడే పెద్దలు దయాకరణ చెప్పినట్లు రాబోయే రోజులలో హైదరాబాద్ నగరంలో జగన్నాథ రథయాత్ర బయలుదేరితే లక్షలాది మంది రావాల్సిందిగా మనమందరం కూడా కోరుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. మరి మరో స్వామి గారు మాట్లాడుతూ ఈ యొక్క రథయాత్ర ఒక ఇంపార్టెన్స్ పెద్దలు మన పూజ దేవుడు శ్రీకృష్ణ గారు, బలరాము, అదేవిధంగా సుభద్రమ్మ గారి గురించి చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సంవత్సరం మొత్తం కూడా భగవంతుని దర్శించుకోవడానికి మనందరినీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ మన నిజ జీవితంలో మనం ఎంతో బిజీగా ఉండి దర్శించుకోని పరిస్థితిలో స్వయంగా స్వామి గారే మనందరికీ కూడా దర్శించడానికి రోడ్డు పైకి వస్తుందంటే అది మనమందరం కూడా ఎంత అదృష్టవంతులమో ఒకసారి మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన కుటుంబంలో ఎవరైనా అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఎవరైనా తిరిగి మన ఇంటికి వస్తుందంటే మనం ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత ఉత్సాహంగా ఉంటామో ఒకసారి మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వయంగా స్వామి గారే మన మధ్యలోకి వస్తున్నారంటే మనం ఇంకా రెట్టింట్లో ఉత్సాహంతో స్వామి గారి సేవ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్దలు ముఖ్యమంత్రి గారు ఎంబడి గత సంవత్సరం నాకు ఇక్కడికి వచ్చి స్వామి గారిని దర్శించుకోవడానికి అవకాశం దొరికింది. అనుకోని పరిస్థితిలో ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు. కానీ స్వామి గారి సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాననే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పమని కూడా చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఇది కేవలం ఈ సంవత్సరం పెద్దలు చెప్పినట్టు ఇస్కాన్ టెంపుల్ ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నారు. మరి మనం కూడా ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో కేవలం ఆఫీస్ లో ఉన్న ఇస్కాన్ టెంపులే కాకుండా హైదరాబాద్ వడిలో హైదరాబాద్ ప్రతి బస్తీలో కూడా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కృష్ణుని ఒక ఇష్టంగా పెంచుకునే ఆవులు గౌశాలకు ఎంతో ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. మనమందరం కూడా మన వంతు గావు సేవ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున అంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 100 ఎకరాలు గౌశాలకు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనమందరం కూడా స్వామి గారి సేవలో అటు ప్రభుత్వం తరఫున కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా తరఫున కావచ్చు, మేమందరం కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బోలో శ్రీకృష్ణ భగవాన్కి. అందరూ ఒకసారి అందరు చేతులు పైకి లేవటాలి ప్లీజ్. అందరు ఎవరైతే ఇష్టపడతారో కృష్ణుని అందరు చేతులు పైకి లేవటాలి, 2 చేతులు పైకి లేవటాలి. బోలో శ్రీకృష్ణ భగవాన్కి, బోలో శ్రీకృష్ణ భగవాన్కి, బోలో శ్రీకృష్ణ భగవాన్కి.